కాదంటే వాళ్ళు ఎక్కువ డిపాజిట్స్, మనం ఫస్ట్ ప్లేస్ పోవాలా, సెకండ్ ప్లేస్ ఎందుకు, మనం ఫస్ట్ ప్లేస్ పోవాలనే ఉద్దేశంతో ఎక్కువ డిపాజిట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్లను అప్పు తీసుకునే వాళ్ళు తక్కువైపోయినారు. ప్రభుత్వం చెప్పినట్టు వేరే బ్యాంకులంతా పెట్టిన దానివల్ల ఆ బ్యాంకులు మునిగిపోయిన దానివల్ల ఆ ఎఫెక్ట్ పైన మన బ్యాంకు మునిగి అప్పుడు రాజకీయాలు కొంచెం ఏర్పడి వాళ్ళు ఏదో తప్పు చేసినారు, నేరం చేసినారు అనేసి కూడా ఇబ్బంది పడి చాలా చూసినాం మనం. ఆ సందర్భంలో బ్యాంకులో చాలా ఇబ్బంది. మేమంతా కూడా ప్రభాకర్ నాయుడు గారు వాళ్ళ టీం మమ్మల్ని అంతా కూడా మీరు మా బ్యాంకులో అప్పులు తీయండి, అప్పు చేయండి, మాకు వడ్డీ కట్టండి అనేసి కూడా, నాకు కూడా అప్పట్లో వద్దంటే కూడా 20 లక్షలు ఇచ్చినారు. 20 లక్షలు తీసుకొని మళ్ళీ వడ్డీ సహా అంతా సక్రంగా అప్పుడే పే చేసినాం టయానికి. అప్పటి నుంచి కూడా ఆ దెబ్బ అప్పుడు ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఆ మెంబర్స్ కానీ ఎంతో హోప్ పెట్టుకొని ఎంతో ఇబ్బందులు పడి ఈ బ్యాంకులు ఏమో అయిపోయినాయనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో కొట్టు మిట్టాడే సమయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడం, 2014లోనే కమిటీలు ఏర్పాటు చేయడం, మళ్ళీ కమిటీ ఏర్పాటు చేయడం, కొద్దిగా డెవలప్ చేయడం జరిగింది. కానీ అనుకునే స్థాయిలో కూడా ఆ రోజు అభివృద్ధి చెందలేదు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో గురజాల జగన్మోహన్ గారు సారథ్యంలో కాండ్ర రమేష్ గారు వాళ్ళ బోర్డు ఇక్కడ అయిన తర్వాత ఎంప్లాయీస్ ఉత్సాహంతో, ఎందుకంటే ఎంప్లాయీస్ మళ్ళీ నన్ను 2-3 సార్లు కలిసినారు వచ్చి, మీదేదో డబ్బులు ఉన్నాయి మా బ్యాంకులో, ఎందుకంటే ఆ బ్యాంకు బాధలు ఉండేటప్పుడు మన డబ్బున్నా ఆ బ్యాంకులో తీసుకోకూడదు అనే సదుద్దేశంతో నా డబ్బులు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి టౌన్ బ్యాంకులో డిపాజిట్స్ రూపంలో అప్పుడు అడిగి పెట్టుకుంటే, అంటే కష్టాల్లో ఉంది ఆ బ్యాంకు. ఈ కష్టాల్లో మనం పోయి డబ్బు తీసుకున్నట్లే ఆ 3 లక్షలు 4 లక్షలు కూడా ఆ బ్యాంకుకి లోటు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ డబ్బు ఎప్పుడు తీసుకోలేదు. ఈరోజు ఒక వారం ముందు మీ చీఫ్ అకౌంటెంట్ ఎవరో ఒక ఆమె చాలా యాక్టివ్, వీళ్ళంతా ఇంటికి వచ్చి ఇది మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, రెన్యూల్ చేసుకోండి, 4 లక్షల చిల్లర ఉన్నాయి అనేసి కూడా వాళ్ళు చెప్పి కూడా రెన్యూల్ చేసుకోవడం జరిగింది. మొదటగా మనం చెప్పాల్సింది, ఈ కాండ్ర రమేష్ గారు వాళ్ళ టీం ఏర్పడి సుమారుగా ఒక 6 నెలల సంవత్సరం అయింది. అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా చైర్మన్గా అయ్యేదానికి, మీరంతా కూడా సహకారం చేయండి, మీరంతా చెప్పు రికమెండ్ చేసి నాకు తీసేయడానికి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్పింది ఆయనకి ఏమంటే, మాకేదో ప్రాబ్లమ్స్ ఉంది ఆ బ్యాంకు, నువ్వేదైనా తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా, చెడ్డ పేరు వస్తుంది పార్టీకి కూడా, నువ్వు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, నువ్వు 100% న్యాయం చేయగలవా అంటే కనీసం ఒక 10 గంటలు 7 గంటలు 8 గంటలు నువ్వు కాంట్రాక్ట్ పని చేసుకుంటూ ఉంటావు, నువ్వు 7-8 గంటలు కానీ పని చేస్తావా, చేసినప్పుడు మేము ఎమ్మెల్యేకి కూడా మేము అందరూ చెప్తాము, అప్పుడే ఆయన నీకు రికమెండ్ చేసినా తీసినా, ఎందుకంటే అది మునిగిపోయినావా దాన్ని పైకి తీయాలంటే చాలా కష్టపడి పని చేయాలా, అట్లా పరిస్థితుల్లో నువ్వు చేయగలవు అయితే కూడా లేదు, నా పట్టుదల తెలుసు కదా మేము చేస్తాము, మీరంతా కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి మాకు సపోర్ట్ చేయని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా పట్టుదల ఉండే వ్యక్తిని వాళ్ళ డైరెక్టర్స్ టీం కానీ వాళ్ళ చైర్మన్ గారిని కానీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కూడా అదే, మరి వాళ్ళ టీం కూడా వాళ్ళ డైరెక్టర్లు కూడా అంత మంచి టీం, వాళ్ళు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు హంగామా పోకుండా సాధారణమైన వ్యక్తులు, సాదాసీదా వ్యక్తులుగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏ పని చెప్తే వాళ్ళు చేసుకుని సక్రంగా చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మనం చిత్తూరు ఈ బ్యాంకులో కూడా డెవలప్మెంట్ విషయానికి వస్తే అన్నీ ఇప్పుడు 1 కోటి చిల్లర కూడా లాభాలు చూపించినాడు. ఇంకోటి ఏటీఎం అనేది సర్వసాధారణ విషయం, ఇప్పుడు ఏటీఎం అనేది కావాలా, దానికి మొండి బకాయిలు ఎక్కువైన దానివల్ల లాస్ట్ టైం మనం 85 లక్షలు కూడా గోల్డ్ ఏదో ఇది పొరపాటు జరిగింది, అది కానీ జరగకుండా ఉంటే ఇప్పుడు మనకి ఏటీఎం వచ్చేసిండేది, అది మొండి బకాయిల కింద రాని బకాయిల కింద తేల్చేసినారు గవర్నమెంట్ కాబట్టి పోయింది. ఇప్పుడు దయచేసి ఈ బోర్డు CEO మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయడం అది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ బోర్డు కానీ CEO మీరు సహకారంతో 1 టైం సెటిల్మెంట్స్ ఉంటాయి, ఈ బ్యాంకులు అంతా మొండి బకాయిలు అంటారు, దాన్ని 1 టైం సెటిల్మెంట్లు ఉంటారు. ఇప్పుడు కనీసం నాకు తెలిసి మీకు 4-5 కోట్ల నా మొండి బకాయిలు ఉంటాయి. ఆ మొండి బకాయిలు కానీ మీరు వాళ్ళ వాల్యూ వాళ్ళని చూసుకొని అవి కానీ కొంతగాని జమ చేయగలిగినట్లే ఇంకా 5-6 నెలలు మీరు ఏటీఎం పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడిగినట్టుగా ఇది చేసుకోవచ్చు, అన్నీ మన ఆన్లైన్ కానీ అన్నీ వచ్చేస్తాయి పెట్టేస్తే. కాబట్టి అదొకటి ఏర్పాటు చేసుకోవాలా. అదేవిధంగా 8% పైన ఇస్తారు ఏ బ్యాంకులో కూడా సీనియర్ డిసైడ్ ఇవ్వడం వల్ల. ఇంకోటి మెయిన్గా బోర్డు ఇంకోటి ఏం చేయాలంటే, మనం ఎంత డిపాజిట్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాము, మనం ఎంత వడ్డీకి ఇస్తా ఉన్నాము, మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అనేసి రోజువారీగా చూసుకోవాలా. మనం ఏదో డిపాజిట్లో మనం 8% వడ్డీకి ఇస్తామనేసి ఒక 10 కోట్లు తీసేసి మీరు గమ్ముని బ్యాంకులో పెట్టుకొని ఏదో 1-2 కోట్లు అప్పులు ఇచ్చే మిగతా 8 కోట్లు బ్యాంక్ ఎన్నికకి వెళ్ళిపోతుంది.
కాబట్టి రోజు రోజు కార్యక్రమాలుగా మీరు చేసుకోవాలా. కాబట్టి చిత్తూరు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా ఈ చిన్నప్పుడు 1-2 లక్షలు బ్యాంక్ ఎంత సౌకర్యం ఉంటే టౌన్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఇంకొక బ్యాంకు పోతే 15 రోజులు 20 రోజులు పడుతుంది. ఆ పేపర్తా ఈ పేపర్తా అదితా ఇదితా అంటారు. కానీ టౌన్ బ్యాంక్ 2 రోజులు 3 రోజులు చూస్తూ ఉంటాం. నేను ఇంతకు ముందు అంతా బ్యాంకులో పోయి కూర్చుంటే టక్ 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 అని ఇచ్చేస్తారు. కాదంటే మనం చేసేటప్పుడు కరెక్ట్గా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకుంటా ఉన్నామా? ఎందుకంటే ఎంతైనా అభివృద్ధి చేయాలంటే ఒకటి డెవలప్ చేయాలంటే ఇంకొకటి దాన్ని అభివృద్ధి చేసేదానికి దొరలు ఉంటారు, దొంగలు ఉంటారు. బ్యాంక్ని ఆమరించాలి, ఇంకోటి ఆమరించాలని కొందరు ఉంటారు. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అప్పు తీసుకొని చేసినట్లే ఈ బాగా డెవలప్ చేయొచ్చు ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వంలో కార్యదర్శులు ఎన్నో ఇవి ఉంటాయి, సెక్షన్లు ఎన్నో ఉంటాయి. దాంట్లో ఒక 10-20 సెక్షన్లకు పోవాలి ఒక ఫైల్ పోతే. అటువంటిది ఎంప్లాయీస్ది శాలరీస్ పెంచేదంటే ఇది ఒక వండర్ అనమాట. ఇది ఒక చరిత్ర నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడ ఈ ఫైల్ పైన ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బంది వస్తాయి. కానీ చైర్మన్ వాళ్ళ బోర్డు కావచ్చు చెప్తా ఉంటారు, మన ఎమ్మెల్యేస్ గారి సహాయం తీసుకొని ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేసిన దానివల్లనే వాళ్ళు ఇంత జీతాలు పెంచగలిగినారు. ఈ విషయంలో మాత్రం మన ఎమ్మెల్యే గారికి కానీ ఈ చైర్మన్ వాళ్ళ బృందానికి కానీ చాలా కృతజ్ఞతలు పడి ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత అన్యాయం 10,000కు 12,000కు అట్లా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. జీతాలు కూడా లేకుండా చాలా రోజులు చేసినారు బ్యాంకు మునిగిపోయిన తర్వాత. ఎందుకు ఇవంతా చెప్పుకోవాలంటే కష్టపడిన వాళ్ళ గురించి మనం 4 మంచి మాటలు చెప్తే ఇంకొంచెం రెట్టింపు చాలంతా కష్టపడతారు. ఎవరు కానీ పనిచేసేవాడిని బాగా పనిచేస్తారంటే ఇంకో పని చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు అనుకోండి, మనం అనేక సంవత్సరాలు ఎలక్షన్లు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఈరోజు చిత్తూరు పట్టణం ఎంత పరుగులు పడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గిరింపేటలో, వేలూరు రూటోలో, ఫారెస్ట్ రోడ్లు ఎంత బ్రహ్మాండంగా పోతూ ఉంటారో. అదేవిధంగా కట్టమంచి రోడ్ వేస్తాం కొన్ని రోజులు, వాళ్ళు తిరుపతి రోడ్లో అంతా అట్టు వెళ్ళిపోతారు, టౌన్లోకి వచ్చే పనిలా. అదేవిధంగా గాంధీ రోడ్ సమస్య చూసుకోండి, ఎంత వెడలిపోతుంది. ఇది హై రోడ్ ఎంత క్లీన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గిరింపేట ఎంత అంటే ఇవంతా అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు గురజాల జగన్మోహన్ అయిన తర్వాత ఈ టౌన్లో ఇదంతా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్కరు కళ్ళతో చూస్తాడు. అది మనం 10 మంది 10 మాటలు చెప్తే వాళ్ళకు కూడా ఖుషి. ఇంకా 10 సార్లు పోయి ముఖ్యమంత్రి కలుస్తారు, ఇంకా 10 పనులు చేస్తారు, ఇంకొంచెం అభివృద్ధి కార్యక్రమం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలు కూడా మేము కూడా, ఎందుకంటే నేను ఎప్పుడో 35 years ముందు నుంచి మన టౌన్ బ్యాంకుల మెంబరు మధ్యలో వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఎప్పుడు బ్యాంక్ వచ్చినా బ్యాంకు నాకు వేరే బ్యాంకులో తక్కువ వడ్డీకి ఇస్తానంటే కూడా ఇది ప్రజల బ్యాంకు, ఇది కోఆపరేటివ్ బ్యాంకు, దీంట్లో తీయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు 20 లక్షలు ఇక్కడ తీసిన. ఎస్బీఐకి ఇక్కడికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇక్కడికి 2% 3% ఎక్స్ట్రా ఉండేది ఇంట్రెస్ట్. ఎక్స్ట్రా ఉంటే కూడా ఎందుకు తీసినామంటే ఇక్కడ మన జనాలకు సంబంధించింది, మన కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉండాలి, మన సహాయం కూడా ఆ బ్యాంక్ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైనా నేను కాండ్ర రమేష్ గారికి హామీ ఇచ్చేదామంటే ఈ మార్చిలో కానీ అదేవిధంగా 9th month కానీ ఇటప్పుడు ఏదన్నా డిపాజిట్స్ పాడు కావాలంటే కూడా మా బోటం సంప్రదించండి. ఏదో ఇమీడియట్గా ఆ 4 రోజులు మీకు బ్యాంకు RBI రూల్స్ ఉంటాయి, ఆ నెలలో ఎక్కువ చూపించాలా, ఈ నెలలో ఎక్కువ చూపిస్తే దానికి మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అటువంటి సహకారాలు కావాలంటే మేము ఆ డిపాజిట్లు ఆ టైంలో మేము వేసేదానికి కానీ లేకపోతే వేరే వాళ్ళతో వేయించేదానికి అటువంటి. ఎందుకంటే చిత్తూరులో చరిత్ర ఉండే బ్యాంక్ ఇది, 100 సంవత్సరాల చిల్లర ఉండే బ్యాంక్. కాబట్టి ఈ బ్యాంకును మనం అందరూ కాపాడుకోవాలా. అదేవిధంగా ఇంతకుముందు ఎట్టయితే చిత్తూరులో 4 దిశల బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి, అవంతా కూడా ఫుల్ ఫంక్షనింగ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని దీన్ని ఇట్లే కూడా మనం అందరూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బోర్డు ఈ ఎంప్లాయీస్ కూడా మా ఇంటికి 2 సార్లు పోయి, ఇంతకుముందు ఫోన్లు చేసేది కూడా వాళ్ళు 2-3 సార్లు పోయి ఎక్కడున్నారన్న సార్ ఇట్లా ఏమంటే ఏం బాయ్ మరి మీరు సీనియర్ మెంబర్ సార్ మీరు వచ్చి మాకు మీటింగ్ రావాలి, అట్లా రావాలని కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో కూడా తిరుగుతుంటారు. అది చాలా గొప్ప విషయం. ఆ టీం ఇట్లే కష్టపడి పనిచేసి కూడా మనం ఇంకా కూడా శాలరీస్ పెంచుకోవాలా. అదేవిధంగా డివిడెంట్లు కూడా మన మెంబర్స్ ఎక్కువ డివిడెంట్లు ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేసుకోవాలా. కాబట్టి ఓపికగా కూడా చాలామంది మాదిరిగా చాలామంది ఈ బ్యాంక్ని నమ్ముకుని ఈ బ్యాంక్ పైన ఫెయిత్తో ఈ బ్యాంక్ మునిగిపోదు, ఇక్కడే డిపాజిట్లు చేయాలా, ఇక్కడే మనం ఈ బ్యాంక్ని చెడిపోయిన బ్యాంకునే బాగుపరిచి దాన్ని అభివృద్ధి మన కళ్ళతో చూడాలని ఉద్దేశంతో చాలామంది FDలు డిపాజిట్లు వేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి ఈ బోర్డు చైర్మన్ గారు, వాళ్ళ మెంబర్స్, అదేవిధంగా CEO గారు, వాళ్ళ ఎంప్లాయీస్ అంతా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు.